ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆస్తులు కూడబెడితే తను వేరే వాడితో ఉంటోంది అని అంటున్నాడు శ్రీనివాస్. తన సమస్యకి మీరే న్యాయం చేయండి అని కోరుకుంటున్నాడు శ్రీనివాస్. తనకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పి. ఎంతకాల పరిచయానికే? 1 year మేడం. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్ ఇది? ఒక 25 నుండి 30 lakhs వరకు ఉంటుంది. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీరు తెలియదు. పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా ఏమైనా? చెప్పలేదు సార్, మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్టీలు ఎన్నన్నా ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే, ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంపం ఉంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను కలుద్దాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే, పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసినాను అనమాట. ఈ 6 monthsలో ఎన్ని ట్విస్ట్లా? ప్రాపర్టీ కొనడం, ఫోన్ కొనడం, జ్యువెలరీ కొనడం, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరు వెళ్ళటం, అవుట్ ఆఫ్ టౌన్, ఈవిడ బిజీ రావడం, రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకడం. అతను ఎవరు? ఎంత ఈయన? సరిపోయింది, చెప్పండి. అయితే ఇది ఏంది అని అడిగితే, నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం. బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా. అది ఒక్కటే కాదు మేడం, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఇట్లాగా నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అంటే రూమ్ కి వెళ్ళండ్రు, అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళిన వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఏమంటారు మేడం, గ్రీన్ రెడ్ అయింది. నేను చేసుకునే అమ్మాయి తను నువ్వేవాడు అని నేను అడిగిన. దాని తర్వాత ఒక మాట ఒకలా అన్నాడు, బయటకు వెళ్ళు, ఒక 5 నిమిషాలు అయినాక నేను పంపిస్తా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని అన్నాడు. నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను మేడం. తీసుగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూజ్ చేస్తుంటే సజెషన్లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది. ఏంటి అమ్మాయి బాగుంది, మనకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా, హీరోయిన్స్ లో ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పి చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీశారు? ఓయో రూమ్ లోనా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, ఒక సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? స్కూల్ టీచర్ మేడం, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓకే, ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు? నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే టైంలో మేడం సీనియర్ టీచర్ నేను. ఓకే. అయితే వేసవి సెలవులు రావడం వల్ల స్కూల్కి కొంతమంది కొత్త స్టాఫ్ కావాలని చెప్పి సార్ చెప్పడం వల్ల అమ్మాయి వచ్చింది జూనియర్గా, మాకు జూనియర్ లెక్చరర్గా. ఓకే. అయితే అమ్మాయికి కొన్ని సబ్జెక్ట్ పరంగా కొన్ని డౌట్లు ఉండడం, అలాంటివి కొన్ని ఉండడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, తను డౌట్లు ఉంటే అడగడం, పిల్లలతో ఎలా ఉండాలి అలాంటి కొన్ని నేర్పించడం జరిగింది. ఎంతకాలం క్రితం అండి? ఒక 1 year. 1 year బ్యాక్. అయితే అదే పరిచయంలో కొంచెం ప్రేమ పుట్టడం, అలా ముందరికి మూవ్ అయ్యామన్నమాట. ఓకే. మూవ్ అయితే తనకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పి. ఎంతకాల పరిచయానికే? 1 year మేడం. 1 year పరిచయం. ఇప్పుడు అమ్మాయి మీకు పరిచయం 1 year? అవును మేడం. అంటే లవ్ గివ్ అనుకుని ఎంట తిరగకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. అదే ఎన్ని నెలలకి పరిచయం? 6 months. 6 months బ్యాక్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ చెప్పారు. వాళ్ళు కూడా అమ్మాయికి ఎవరు లేరు కదా, స్కూల్ ప్రైవేట్. మరి ఎంత వయసు గ్యాప్ బాగానే ఉంటుంది కదా మీ ఇద్దరికి? ఎంత లేదు సార్, 5 years అంతే. ఓకే. కాకపోతే నాకు జూనియర్గా వచ్చింది అంతే. అట్లా
అయితే ఒప్పుకున్నారు వాళ్ళ పేరెంట్స్? ఒప్పుకున్నారు సార్, వాళ్ళ అన్న వదిన ఒప్పుకున్నారు. మా ఇంట్లో కుట్లంగా నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో పెద్ద నేనే కాబట్టి ఒప్పేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. మీకు పెళ్లి అయిపోయిందా? పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్? పెళ్లికి ముందు బ్యాక్ ఇంట్లో ఒప్పించారు, 2 ఫ్యామిలీస్ ఓకే అన్నారు. ఈ లోపు ఏదో ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వడం కోసం ప్రాపర్టీ కూడా ఆవిడ పేరు మీద పెట్టాడట. అంటే అంత నమ్మకం ఏర్పడిందా అప్పటికి? పెళ్లికి ముందే ఏర్పడింది సార్, నమ్మినానికే కదా సార్. ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఉంది సార్. అందుకని ఎట్లా నన్నే చేసుకుంటది నా భార్య అని మీరు ఫిక్స్ అయిపోయాను. ఓకే అమ్మా. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్ ఇది? ఒక 25 నుండి 30 lakhs వరకు ఉంటుంది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ లోన్ కొన్నారా? లోనే మేడం. అదొకటిను మళ్ళీ కొంచెం అంటే తనకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండడం, మమ్మీ డాడీ లేరని చెప్పి కొంచెం గోల్డ్ గుడ్లంగా నేను కొనిచ్చాను అనమాట. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీరు తెలియదు. పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా? ఏమని చెప్పలేదు సార్. ఉన్నారా పేరెంట్స్? ఉన్నారండి, నాకు తనకి లేరు కదా. అక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సెక్యూర్గా ఆలోచించి తన పరంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను అనమాట. అదేలేండి, కరెక్టే. కానీ పేరెంట్స్ అడ్డుపడతారు కదా ఇలాంటి వాటికి. అందుకే చెప్పకుండా కొని పెడుతున్నాడు. అయితే మా స్కూల్ తరపు నుండి ఒక క్యాంపుకి నన్ను ప్రొవైడ్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, తన దగ్గర కీప్యాడ్ ఉంది. మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ అమ్మాయికి ఇవ్వడం వల్ల తను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అవ్వడం, అదంతా మనకు సోషల్ మీడియా గురించి నాకు అంత తెలియదు సార్ నిజానికి. నేను క్యాంపుకి పోయినప్పుడు కాల్ చేస్తే బిజీ రావడం, వెయిటింగ్ రావడం, అదంతా జరిగింది అనమాట. ప్రాపర్టీలు ఎన్నన్నా ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. అయితే బిజీ వస్తుంది ఏందని అడిగితే ఏమో సిగ్నల్ లేదని చెప్పి ఏదో చెప్పడం వల్ల నేను నమ్మేసిన. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంపం ఉంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను కలుద్దాం అనుకుంటున్నా, అంటే ఒంట్లో బాగాలేదు అంటే, పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసిన అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.